హలో వ్యూవర్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ముందుగా డైనమిక్ మద్దతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ చేస్తున్న వ్యూవర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ప్రతి ఇళ్లలో స్కూల్ గోయింగ్ చిల్డ్రన్స్ అయితే ఉంటారు కాబట్టి ఒకరిద్దరు ఖచ్చితంగా ఉంటారు. అలాగే ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు కాబట్టి మనకు ఈసారి వర్షాలు 2-3 వారాల ముందే వస్తున్నాయి కాబట్టి ఈ ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి ఈ వర్షాలకి చిన్నపిల్లలు, ఇమ్యూనిటీ తక్కువ ఉన్న పిల్లలు ఫ్లూ లక్షణాలకి ఫ్లూ వచ్చే అవకాశం ఉంటుంది. వైరల్ ఫ్లూ కావచ్చు, వైరల్ హెపటైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని రకాల వాటర్ డయేరియా కావచ్చు, వామిటింగ్స్, మోషన్స్ కావచ్చు, అలాగే కొన్ని రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం చూస్తున్నాం, గత 4-5 సంవత్సరాల నుంచి డెంగ్యూ అనేది కొన్ని ప్రాంతాల్లో విస్తృతంగా ప్రబలుతూ ఉంటుంది. ఎందుకంటే కొత్తగా దోమలు అనేది అధికంగా పెరుగుతూ ఉంటాయి. ఇంట్లో ఎక్కువ నీళ్లు తడి ఉండడం వల్ల, ఎక్కువ పొడిగా ఉండకపోవడం, డ్రైగా ఉండకపోవడం, ఎక్కడ చూసినా తడిగా ఉండడం వల్ల దోమలు అనేది పెరుగుతూ ఉంటాయి. అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇదంతా ఎండాకాలం నుంచి వర్షాకాలంలోకి వచ్చిన ఆ కొత్తలో వర్షాలు అయితే బాగా విస్తృతంగా పడుతూ ఉంటాయి కాబట్టి ఆ వర్షానికి వాటర్ అనేది పొల్యూషన్స్ అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి ఆ వాతావరణంలో వచ్చినటువంటి ఆ వర్షం వల్ల వచ్చినటువంటి వాటర్లో వచ్చినటువంటి పొల్యూషన్స్ కారణం వల్ల మనం నేరుగా ఆ వాటర్ని తీసుకున్నట్లయితే ఖచ్చితంగా పిల్లలకి వైరల్ హెపటైటిస్ కావచ్చు, అలాగే ఈ జాండీస్ కావచ్చు, వైరల్ ఫీవరు, కొన్ని రకాల విష జ్వరాలని వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు పేరెంట్స్ గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇది సీజనల్గా అందరికీ జరుగుతూ ఉంటుంది. రూరల్ ఏరియాలో, రూరల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కొంచెం హైజీన్ మెయింటైన్ చేయరు కాబట్టి అలాంటి వారికి ఒక సోషల్ అవేర్నెస్లో భాగంగా ఈ వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు పేరెంట్స్ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడే కానీ వర్షాలు పడుతున్నప్పుడు ఆ వర్షానికి వాటర్ పొల్యూషన్స్ కారణం వల్లనే ఇవన్నీ వస్తాయి. కాబట్టి కొంచెం ఇళ్లలో హైజీన్ మెయింటైన్ చేస్తూ, అలాగే ఏదైతే వాటర్ మనం స్టోరేజ్ చేసి ఎక్కువ రోజు స్టోరేజ్ చేయకుండా ఫ్రెష్ వాటర్ని మనం పట్టుకున్న తర్వాత ఆ వాటర్ని ఖచ్చితంగా బైలౌట్ చేసిన తర్వాత బాగా ఉడికించి చల్లార్చిన తర్వాత పిల్లలకు పట్టేయడం చేయాలి. ప్లాస్టిక్లో ఎక్కువ రోజులు నిల్వ ఉంచకుండా చూసుకోవాలి. అలాగే మీరు ఏదైనా ఫుడ్ పెట్టాలంటే బయట ఫుడ్ కన్నా ఇంట్లో చేసిన ఫుడ్ ప్రిపేర్ చేయాలి. ఇంట్లో చేసిన ఫుడ్, ఫ్రెష్ ఫుడ్, వేడి ఫుడ్ ఇంట్లో చేసింది ఇస్తే ఇమ్యూనిటీ అనేది బాగుంటుంది. ఖచ్చితంగా ఈ ఏదైతే ఫ్లూ లక్షణాలు కనిపిస్తాయో, సర్ది, దగ్గు, ముక్కు కారడం, లైట్గా ఫీవర్ ఉండడం, ఇవన్నీ వారం రోజుల పాటు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. దీని గురించి పెద్దగా వరి కావాల్సిన అవసరం లేదు. ఇది ఇంకొకటి, హైజీన్ మెయింటైన్ చేస్తూ ఇంట్లో ఒకరిద్దరు పిల్లలు ఉంటే ఒకరి నుంచి ఒకరికి ఫ్లూ లక్షణాలు అనేది స్ప్రెడ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క పేరెంట్ ఏం చేయాలంటే ఖచ్చితంగా ఇమ్యూనిటీ బూస్టర్స్ అనేది మనకు న్యాచురల్గా ఫుడ్లోనే ఉంటుంది. కాబట్టి ఫుడ్ ఇవ్వండి, ఫ్రెష్ ఫుడ్, వేడి పదార్థాలు ఎప్పటికప్పుడు వండుకున్నవి అలాంటివి ఇవ్వండి. ఎందుకంటే మనం ఉదయం ఎప్పుడో మార్నింగ్ కుక్ చేసి పెట్టుకున్నాయి తర్వాత ఎప్పుడో నైట్ కట్ల ఇస్తే అందులో కూల్ అయిన తర్వాత అది ఫంగస్గా మారుతుంది. అలాంటి ఫుడ్ ఇస్తే ఖచ్చితంగా స్టమక్ రిలేటివ్ డిసీజ్ పిల్లలకి వస్తాయి. పిల్లల్ని ప్రతిసారి మనము చెప్తూ వస్తుంటాం, చేతులు హ్యాండ్ వాష్ అనేది ప్రాపర్గా మీరు మెయింటైన్ చేయాలని అంటుంటాం. పిల్లలు అయినా సరే మిస్యూజ్ చేస్తూ అసలు దాని మీద స్కిప్ చేస్తూ వస్తూ ఉంటారు. ఖచ్చితంగా పేరెంట్స్ బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడైనా సరే చేతులు డస్ట్లో కానీ ఎక్కడైనా ఇలాంటి అశుభ్రమైనటువంటి ప్లేస్లో చేతులు పెట్టినప్పుడు కానీ, మోషన్స్కి, టాయిలెట్స్కి అట్లా వెళ్ళినప్పుడు చేతుల్ని ప్రాపర్గా హ్యాండ్ వాష్తో కానీ సోప్తో కానీ వాష్ చేసుకోమని చెప్పండి. ఫుడ్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా హ్యాండ్ వాష్ చేసుకొని తినమని చెప్పండి. చిన్న రెమెడీస్, మీరు హెల్త్ టిప్స్ ఫాలో అవుతే ఖచ్చితంగా మీ పిల్లలు ఈ సీజనల్ ఇన్ఫెక్షన్స్కి గురి కాకుండా ఉంటారు. ఒకవేళ ఇన్ఫెక్షన్ అయిన తర్వాత అంటే ఏదైనా ఫ్లూ లక్షణాలు కనిపిస్తే కూడా వరి కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏదైనా సంవత్సరానికి ఒకసారి ఫ్లూ అనేది కామన్గా వస్తుంటుంది. సర్ది, దగ్గు కామన్గా పిల్లలకి కనిపిస్తుంటుంది. దీనికి మరీ అయ్యి చాలామంది ఇష్టం వచ్చినట్టు మెడిసిన్స్ అవి ఇవి వాడుతూ ఉంటారు. తొందరగా తగ్గాలని యాంటీబయాటిక్స్ కానీ అట్లాంటివి వాడుతుంటారు. సైన్స్ అసలు కోల్డ్ కోసం, అసలు ఫ్లూ కోసం మెడిసిన్సే లేవని మీరు గ్రహించాలి. వచ్చిన ఫ్లూ తగ్గడానికి కనీసం ఒక వారం రోజులు అయితే పడుతుంది. కాబట్టి అంతలోపు మీరు ఇచ్చే ఫుడ్ వల్ల ఇమ్యూనిటీ అనేది బాగా బిల్డ్ అయిన తర్వాత రోగ నిరోధక శక్తి వల్ల వచ్చిన ఫ్లూ లక్షణాలు తొందరగా తగ్గిపోయే అవకాశం అయితే ఉంటుంది. దీనిని ప్రతి పేరెంట్ గుర్తించాలి. అనేసెసరీగా మెడిసిన్స్ అంటూ, బయట ఫుడ్ అంటూ, ప్యాకెట్ ఫుడ్ అంటూ, చాక్లెట్స్, కుర్కురేలు ఇలాంటివన్నీ అవాయిడ్ చేసి హెల్దీ ఇంట్లో చేసినటువంటి ఫుడ్ని, పాలు, ఎగ్గు, అవసరం ఉన్నప్పుడు మీట్ కావచ్చు, అలాగే పిల్లలకి ఇంట్లో వేడి రైస్ కావచ్చు, చపాతీ, రొట్టె ఇలాంటివి
ఇస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ సీజనల్గా వచ్చే ఏదైతే ఫ్లూ లక్షణాలు కావచ్చు, అలాగే వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ప్రాపర్ హైజీన్ మెయింటైన్ చేస్తే ఇవేవి వచ్చినా సరే ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. ఇది ప్యానిక్ అవ్వదు, ఏ పేరెంట్ కూడా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫ్లూ లక్షణాలు ఉంటే కాస్త జాగ్రత్తగా ఉండడం, వేరే వాళ్ళకు ఈ ఫ్లూ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం హైజీన్ మెయింటెనెన్స్ అవ్వడం చేస్తే సరిపోతుంది. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో పట్ల మీరు కామెంట్ సజెషన్స్ ఇవ్వాలంటే ఖచ్చితంగా నా కామెంట్ బాక్స్లో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్టు అనిపిస్తే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. నమస్తే, జై హింద్, జై భారత్.